వేడివేడిగా దోశలు చట్నీ ప్లేట్లో పెట్టుకొని తింటున్నా. పిల్లల్ని స్కూల్కి పంపించేసా, హస్బెండ్ని ఆఫీస్కి రెడీ చేసా, ఆయనకి బాక్స్ పెట్టేసి ఆయనకి కూడా దోశలు వేసేసా. తినేసాడు, రెడీ అవుతున్నాడు. ఇంకా పని చేసుకుందాంలే, తర్వాత తిందాంలే దోశలు అని చెప్పేసి అనుకునే టైంకి ఎందుకో దోశలు బాగా నన్ను ఈరోజు వేడివేడిగా వేసుకొని తినేసి తర్వాత పని ఎప్పుడు చేసుకునే పనే కదా అని పిలిచినట్లు అనిపించింది. బుద్ధి మార్చుకొని ఎక్కడ పనులు అక్కడ పెట్టి కిచెన్లో ఎలా పడితే అలా ఉంది. అసలు ఈరోజు చాలా పని ఉంది. ఏదైతే అదైందని చెప్పేసి ఎప్పుడు చేసుకునే పనేగా అని చెప్పి పక్కన పెట్టేసి వేడివేడిగా దోశలు వేసుకున్నా, పల్లి చట్నీ పెట్టుకున్నా. వీడియో తీసుకుంటా తిందాంలే అని అనుకుంటుంటే మా ఆయన ఇంకా రెడీ అవుతున్నాడు. ఆయన ఉంటే నాకు మాట్లాడాలనిపించదు, సిగ్గేసిద్ది, ఏదో నవ్వుతాడని చెప్పేసి. అందుకే ఎప్పుడు వెళ్తాడా ఇంకెంతసేపు అని అంటే అయిపోయిందని చెప్పేసి ఇప్పుడే వెళ్ళాడు. వీడియో తీసుకుంటున్నా. ఎప్పుడు వేడివేడిగా దోశలు తిందామన్నా కానీ సరే కుదరదు. ప్రశాంతంగా ఉండేది కదా. బయట వెదర్ కూల్గా ఉంది. పొద్దున్నే అయ్యేసరికి చాలా చల్లటి గాలి వస్తాం. ఇంట్లో మనం ఒక్కళ్ళమే ఉండి పిల్లల్ని స్కూల్కి పంపించి హస్బెండ్ని ఆఫీస్కి పంపించి పని అయితే ఉందిలే, పని గుర్తొస్తూనే ఉంది. ఎక్కడ పని అక్కడే ఉంది, చేసుకోవాలి. ఎప్పుడు వేడివేడిగా దోశలు తిందామన్నా కానీ నేను తిందామనుకునే టైంకి ఏదో ఒక పని వస్తుంది. మళ్ళీ ఇంకా ఏం చేసి చల్లబడిపోయిన దోశలే మళ్ళీ తినాల్సి వచ్చేది. మా ఆయనకి కనీసం దోశలు వేయడం కూడా రాదు. ఆయనకి నేనే వేయాలి, నాకు కూడా నేనే వేసుకోవాలి. బాగున్నాయి దోశలు, క్రిస్పీగా పల్లి చట్నీతోటి. కొంచెం వేడి చల్లారిపోయినాయి. వీడియో తీసుకుందామని మా ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో అని వెయిట్ చేసేసరికి వేడి చల్లారిపోయినాయి. వేడివేడిగా తింటే కానీ సూపర్ ఉంటాయి. చాలా పని ఉందండి, కిచెన్లో పని ఉంది ఈరోజు. అబ్బా, ఇల్లంతా క్లీన్ చేయాలి. అందరి హస్బెండ్స్ ఇక్కడ నాకు పరిచయమైన ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ హస్బెండ్స్ బాగా పని చేస్తారు. పని అంటే వంట చేస్తారు. అప్పుడప్పుడు కుకింగ్. ఎప్పుడు మనమే చేసుకొని మనమే తినాలి అంటే చిరాకు పుట్టిద్ది కదా. అప్పుడప్పుడు కాస్త నాకు అనిపించింది, సోఫాలో నేను కూర్చుంటే ఏదైనా ఒక రోజు మా ఆయన వండి ప్లేట్లో పెట్టుకొని వచ్చి ఇదిగో తినేసేయి అని చెప్పేసానంటే ప్రశాంతంగా తినాలనిపించింది. కానీ మా ఆయనకు వంట రాదు. వెజిటబుల్స్ అయితే కట్ చేస్తాడు, హెల్ప్ చేస్తాడు కిచెన్లో. ఎంత హెల్ప్ చేసినా కానీ మనం రోజు చేసుకొని తినాలంటే ఎంతైనా కొంచెం చిరాకుగానే ఉండేది కదా. ఎప్పుడైనా ఎవరైనా చేస్తే బాగుండు అనిపిస్తుంది. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పుణ్యం చేసుకోవచ్చుగా. బాయ్.